ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనము. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? Romans chapter 9 verse 21. Hath not the potter power over the clay of the same lump to make one vessel unto honor and another unto dishonor? చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. God has a different assignment for each of us and it is up to him to shape us for our different roles, just like a potter shapes clay for different functions. కుమ్మరి వివిధ అవసరాలకు వివిధ పాత్రలు చేయడం కోసం మట్టిని ఆకృతి చేసినట్లుగా దేవుడు మనలో ప్రతి ఒక్కరికి వేర్వేరు విధిని నియమించాడు. వాటిని నిర్వహించుటకు మనలను ఆయనే తీర్చిదిద్దుతాడు. The potter makes some pots uninteresting and useful for mundane tasks because those pots are just as necessary, perhaps more so, as the finally decorated vases. కుమ్మరి కొన్ని పాత్రలను అవసరాన్ని బట్టి మరియు కొన్నిటిని అలంకరణ కోసం తయారు చేస్తాడు. Despite our different roles in the kingdom, each of us is useful. ఆయన రాజ్యపు పనిలో మనకు విభిన్నమైన పాత్రలు ఉన్నప్పటికీ మనలో ప్రతి ఒక్కరం దేవునికి అవసరమే. మనమందరము ఆయన దృష్టికి ఎంతో విలువైన వారమే. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము ఉన్నట్టే మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని తనకు నచ్చిన విధంగా పిలుచుకున్నాడని మీకు తెలుసా? మౌనంగా ఆయన ఇష్టానికి మనల్ని ప్రభువుకు సమర్పించుకుంటే దేవుడు మనం ఊహించిన దానికంటే అధికంగా మనల్ని ఆయన మహిమతో నింపుతాడు. దేవుని చిత్తానికి లోబడే మనస్సు మనలో ప్రతి ఒక్కరికి ప్రభువే దయచేయునుగాక. ప్రార్థన. ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎ ప్లేస్ ఇన్ యువర్ కింగ్డమ్. తండ్రి, నీ రాజ్యంలో నాకు స్థానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. హెల్ప్ మీ టు నాట్ ఎన్వే ద అసైన్మెంట్స్ ఆఫ్ అదర్స్ బట్ టు యాక్సెప్ట్ ద రోల్ దట్ యు హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ. ఇతరులు వారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు అసూయపడకుండా నాకు మీరిచ్చిన విధులను అంగీకరించుటకు నాకు సహాయం చేయండి. I surrender to your hands and ask that you would mold me and prepare me, fill me and use me. మీరు నన్ను మీ ఇష్టానికి అనుకూలంగా మలుచుకొని మీ ఆత్మతో నన్ను నింపి నన్ను వాడుకొనమని నీ చేతులకు నన్ను సమర్పించుకుంటున్నాను. Be glorified in all that I do, even the mundane tasks. నేను చేసే పనులన్నిటిలో ఈ ప్రాపంచిక కార్యకలాపాలలో కూడా నా ద్వారా మహిమ పొందండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.